వెల్కమ్ టు విహా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరంతా మన పాత వీడియోస్ చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అనుకుంటా. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మేము చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. షార్ట్స్ కూడా డ్యాన్స్ రాని వాళ్ళకు కూడా డ్యాన్స్తో కలిసి షార్ట్స్ కూడా తీస్తున్నాము. దయచేసి అందరూ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. అంతే గైస్, ఈరోజు అయితే మేము కొత్తగా అంటే మా స్టైల్లో దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాం. చాలా ఈజీ అండి. నేనైతే చాలా ఈజీ వేలో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఈరోజు అయితే మేము అందరం కలిసి బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాము. మార్నింగ్ నుంచి అనుకున్నాగానే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. చికెన్ రెడీ ఉంది, తినడానికి మనుషులు కూడా రెడీగా ఉన్నారు, కానీ ఇంకా బిర్యానీ ఇంకా కాలేదు. సారీ అండి, నేనైతే వీడియో స్టార్టింగ్లో చూపించిన ఫేస్ మళ్ళీ ఈరోజు చూపిస్తున్నాను. సో టైం ప్రాబ్లం, కొంచెం మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల నేను కంటిన్యూగా మీకు వీడియోస్ తీయలేకపోయాను, సారీ. ఇప్పుడు మాత్రం కంపల్సరీ మీకు డైలీ వీడియోస్ వస్తాయి. అట్లీస్ట్ లాంగ్ వీడియో అవ్వకనే షార్ట్ వీడియో అయినా నేను డైలీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూతురు, పెద్ద కూతురు, చిన్న కూతురు, పొట్టి కూతురు. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు వంట చేయడానికి వెళ్ళిపోతాం. వీడియో చూద్దాం. బిర్యానీకి ఫస్ట్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేనే ఇప్పటిదాకా ఏడ్చుకుంటూ కట్ చేశాను అనమాట. మా పిన్ని ఏడిస్తే మనుషుల కళ్ళకు మంచిదంట. అది ఎవరు చెప్పారు తెలియదు, ఎక్కడ చూసానో అది చెప్పాను. అది నిజం, అట్లానే ఏడ్చుకుంటుంది. మై గాడ్ గైస్, మా పిన్ని వాళ్ళ ఊర్లో దీన్ని ఏమంటారు, దీన్ని బోగా అని అంటారంట. దీన్ని వచ్చేసి ప్లేట్ అన్నారంట. ఏమంటారంటే గిన్నెలు అంటారంట. మీరు ఎవరైనా హైదరాబాద్ చూస్తా అంటే ఇది కరెక్టేనా కామెంట్ చేయండి. ఫస్ట్ రాయలసీమలో ఏమంటారో చెప్పు. మన వాళ్ళు కూడా కింద కామెంట్ చేయండి. ఆంధ్ర వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో చూసే వాళ్ళు ఎక్కడెక్కడ ఏమంటారో కామెంట్ చేయండి. అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయండి. మరీ ఎక్కువసేపు వేట్ చేయకండి, అలా అయిపోతాయి. ఇలా గవ్వకూడదు అంట గైస్. కెమెరా ఒకసారి ఏం కాదు, అవి కూడా బాగున్నాయి. ఈ పాప లవంగం తింటుంది గైస్. ఈ పాప ఏం దొరికితే అది నోట్లలో. సారీ ఇలాచి. ఏం చదువుకున్నావు బాబు? అంటే కొంచెం అడవి జాతి పోలికలు వచ్చాము. అవి అయితే అది పచ్చిగానే తింటుంది. గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోవాలి మీరు, లేకపోతే మళ్ళీ చల్లగా అయ్యాక మళ్ళీ బ్లాక్ గా వచ్చేస్తుంది. ఇంకా ఉన్నానా అంటే ఏంటి నేను చెప్పు. అదేంటి అదే ఇది గిన్నె. మమ్మీ ఐ వాంట్ టు ఈట్ ఫ్రైడ్ ఆనియన్స్ అని చెప్పాలా? చెప్పు. చూడండి, ఈ టైంలో బాగా నేర్పిస్తే బాగా నేర్చుకుంటుంది. చూడండి పిల్లలు, అందుకనే మనం మాట్లాడుతున్నప్పుడే ఏదైనా ఒకటి సెంటెన్స్ నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. వెరీ నైస్. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఇలాచి 6 ఇలాచీలు వేసారు మా పిల్లలు, 4 చాలు. మళ్ళీ తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవాలి కాబట్టి 6 ఇలాచీలు అంటే మా విహా ఒకటి కానిచ్చింది అనమాట. ఇలాచీలు, ఇది జాఫ్రాని, లవంగాలు, ఒక పువ్వు, దీన్ని నేమ్ ఏమంటారో తెలియదు, కామెంట్ చేయండి మీకు తెలిస్తే. బిర్యానీ ఆకు, 2 చెక్క, షాజీరా, ఇది జాజికాయ. నేను దాన్ని నలగొట్టుకొని కొంచెం పౌడర్ వేసుకున్నాను. సో ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని మనం బిర్యానీకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. మసాలాలు ఇవేం ఇన్ని అవసరం లేదండి, ఒక్క బిర్యానీ ఆకు వేస్తే చాలు. సో మా పిల్లలు తీయాలంటే ఎక్కువ తక్కువ తీశారు. ఒకసారి చూపిస్తున్నాను. ఇది ఎంతైతే క్వాంటిటీ ఉందో ఈ క్వాంటిటీలో మీరు మసాలాని ప్రిపేర్ చేసుకోండి బిర్యానీకి. దాని నుంచి బయట
ఇప్పుడు మా పిన్ని అవన్నీ వేపుతుందంట, ఎందుకో నాకు తెలియదు గైస్. లైట్గా వేపుకోండి, సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి లైట్గా వేపుకోండి. చేత్తోనేనా? అలవాటు అలవాటు అట్లా ఏం ఫ్రై కదా. సాయిబాబా అన్నం గిన్నెలోకి చేయబెట్టినట్టు లైట్గా కొంచెం అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది మనకి. జస్ట్ మనకు స్మెల్ స్టార్ట్ అవ్వగానే మీరు స్టవ్ ఆఫ్ చేయండి. మళ్ళీ మాడే వరకు పెట్టుకోవద్దు. జస్ట్ ఆ మసాలా ఫ్లేవర్ అనేది బయటకు వచ్చేంత వరకు మీరు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. అట్లా ఇవన్నీ ఇప్పుడు కాలుతున్నాయి అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసానండి. లైట్గా ఫ్రై చేసేసాను, ఇంకా ఆఫ్ చేశాను. దీన్ని మనం మసాలా పౌడర్ వాళ్ళకి చెప్పు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు గైస్. మా పిన్ని ఇవన్నీ ఇందాక ఫ్రై చేసింది కదా మసాలాస్. ఫ్రెండ్స్, నేనైతే ఫ్రై చేసుకున్నాను మసాలాని. అవన్నీ మా ఇంట్లో చిన్న రోల్ ఉంది. సో దీంట్లో నేను అన్ని మసాలా అనేది స్మూత్గా అయ్యేంత వరకు దంచుకోవాలి. ఇది మనం ఒకేసారి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా అయితే మనకు మంచి స్మెల్ వస్తుంది. ఆరోమా అనేది చాలా బాగుంటుంది. అందుకే సే హాయ్, సే హాయ్, హాయ్ హాయ్, సే హాయ్, హాయ్. మీరు పెద్ద కోతి తీగింది తీగింది. ఇగో ఇవి పెద్ద కోతి, చిన్న కోతి. A few minutes later. ఫస్ట్ మనం కడుక్కునే ఏదైతే చికెన్ ఉందో మంచిగా వాష్ చేసుకొని చికెన్ అనేది వేసుకుంటున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు. మేము చికెన్ మ్యారినేషన్ కోసం 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇంకా 1 స్పూన్ సాల్ట్ వేసింది మా పిన్ని. ఇంకా గుప్పెడు కొత్తిమీర, ఇంకా పుదీనా కూడా యాడ్ చేస్తుంది అనమాట, మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు, చెక్క, మొగ్గ, ఇలాచి, మిరియాలు ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటాం అనమాట. ఒక చిన్న కప్ అంతా పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. ధనియాల పొడి 1 టీ స్పూన్, అంటే 1 టీ స్పూన్ కంటే మేము ఎక్కువ వేస్తున్నాం అనమాట. ఆ స్పూన్లో ఎక్కువ వచ్చేస్తుంది, మేము అట్లనే వేసేస్తున్నాం. చికెన్ మసాలా 1/2 స్పూన్, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. 1/2 చెక్క, లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇందాక యాడ్ చేసుకున్నవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలు బాగా పట్టాలన్నమాట మనం ఇప్పుడు వేసుకున్న మసాలాలన్నీ. మేము ఇందాక దంచుకున్నాం కదా మసాలా, దాన్ని కూడా యాడ్ చేసేయండి. అసలైన ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ మొత్తం మన రెసిపీకి మెయిన్ ఫ్లేవర్ ఇదే మసాలా. అది వేస్తుంటేనే అంటే రెస్టారెంట్లో బిర్యానీ స్మెల్ వస్తుంది కదా, అలా వస్తుంది అనమాట. ఫ్లేవర్ వస్తుంది. మనం ఎంతైనా మనం చేసుకున్నది బిర్యానీ మసాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు కంపల్సరీ ఇంట్లో దంచుకొని చేయడానికి ట్రై చేయండి. మనకు ఆ అరోమా అనేది చాలా డిఫరెన్స్, చాలా బాగా వస్తుంది. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కాంచి పెట్టుకున్న నూనె కూడా యాడ్ చేసుకోవాలి. ఈనంత మీకు డెప్త్ ఎక్కువ ఉన్న నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే అండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది బిర్యానీ అనేది. సో నేను రెగ్యులర్గా అయితే దీంట్లోనే కలుపుకొని నేను బిర్యానీ అనేది దమ్ చేసుకుంటాను. చాలా ఈజీగా అయిపోతుంది. సో మనకు మాడుతుంది, సో వేరే వేరే ప్యాన్స్ చేంజ్ చేయాలి అనేది ఏం అవసరం లేదు. మీకు డెప్త్ ఎక్కువ ఉన్న ప్యాన్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అని యాడ్ చేసి కొంచెం లైట్గా కలుపుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ మనం అంతా కలపాల్సిన అవసరం లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక
ఒక 2-3 టైమ్స్ కలుపుకొని ఇంకా దీన్ని 1 అవర్ పాటు మనం మొత్తం ఇలా కలుపుకున్నాక పీసులకి ఇలా బాగా పట్టేలాగా మనము మొత్తం కలుపుకొని ఒక 1 అవర్ దీనికి రెస్ట్ ఇస్తాము. ముక్కలకు బాగా పడుతుంది. 1 అవర్ తర్వాత మళ్ళీ మీకు దమ్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. మనం దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది లాస్ట్లోనే యాడ్ చేయండి, ముందే ఏమీ యాడ్ చేయొద్దు. లాస్ట్లో యాడ్ చేసి మీరు దమ్ చేసుకోండి. 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. Few inches later. నేను 1 kg రైస్కి ఇంత వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ ఎక్కువనే తీసుకోండి, అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో మనము ఈ వాటర్లో వేసుకోవాల్సిన మసాలాలు చూడండి. బిర్యానీ ఆకు, దీన్ని ఏం తెలియదండి, ప్లీజ్ చూడండి, క్లారిటీ చూపిస్తాను. ఇది ఇలాచి, చెక్క, షాజీరా, జాఫ్రాని, సో ఇవన్నీ వేసేయండి. ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర, పుదీనా, సో ఇవన్నీ వేసి వాటర్కి మసాలాని పట్టే వరకు బాగా కొంచెం ఉడికించుకోండి. సాల్ట్ వేస్తున్నాను, తగినంత సాల్ట్ వేసుకోండి. సో ఈ టైంలో మీరు కరెక్ట్గా రైస్కి సరిపోయే సాల్ట్ వేసుకుంటే మీకు బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా వాటర్ అనేది బాగా ఇట్లా మరిగినాక సో ఈ మూమెంట్లో మనము రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మసాలా ఇది అయితే మసాలా మనం వేసాము, ఇవన్నీ రైస్ ఇన్ కేసు వాటర్కి మీకు వద్దు, మాకు తినేటప్పుడు ఇవన్నీ అడ్డు రావద్దు అనుకుంటే ఇలాచి, ఆకు ఇవన్నీ ఉన్నాయి, అవి మీరు ఇప్పుడు తీసేసుకోవచ్చు అండి. ఏమైనా పెద్ద పెద్దవి ఏమైనా అనిపిస్తే తీసేసుకోవచ్చు, లేకపోతే ఇబ్బంది లేని వాళ్ళు ఈ డైరెక్ట్ రైస్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేస్తాను. రైస్ అనేది 80% ఉడికేసిందండి. సో నేను మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెను, సో మ్యాగ్నేట్ చేసుకున్న చికెను సో బాగా కలుపుకొని ఇక్కడ మీకు సాల్ట్ ఏమైనా తక్కువైతే మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్ సరిపోయింది. ఇన్ కేసు మీకు దమ్ చేసినప్పుడు మాడిపోతుంది అనిపిస్తే ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నట్టు కొంచెం వాటర్ తీసుకొని వేసుకోండి పైన, అంతే సరిపోతుంది. ఇది ఆప్షనల్ అండి, మాడిపోతుంది అనే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోవచ్చు. సో దీనిపైన డైరెక్ట్ నేను అది 80% ఉడికిన రైస్ అనేది దీనిపైన వేసేసి నేను దమ్ అనేది చేస్తాను. చూడండి, సో 80% ఉడికిన రైస్ని నేను డైరెక్ట్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి వేసేస్తున్నాను. ఇలా నేను 80% ఉడికిన రైస్ని సో నేను కంప్లీట్గా వేసేసుకున్నాను బిర్యానీ పాట్లో. ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో కొంచెం మీరు పైన నెయ్యి వేసుకుంటే రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మనం దమ్ చేసుకున్నాం. కొత్తిమీర కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను రైస్లో వేసేసాను కాబట్టి కొత్తిమీర మళ్ళీ ఇప్పుడు వేయలేదు. సో క్యాప్ పెట్టుకున్నాను ఇంకా దీనిపైన వెయిట్ పెట్టుకున్నాము. ఇందాక మేము రోల్లో దంచాం కదా, అదే పెట్టుకుంటాం. మీతో సిల్వర్ ఫాయిల్ అనేది మీరు పెట్టుకుంటే కంప్లీట్గా సో ఈ బరువు అనేది అవసరం లేదు. హెయిర్ బయటికి పోకుండా అది బాగా మగ్గిపోతుంది. మనము హెయిర్ బయటికి పోకుండా బాగా మగ్గాలి కాబట్టి నేను వెయిట్ అనేది పెట్టాను. సో మీరు 15 minutes మీడియం ఫ్లేమ్లో, 15 minutes లో ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకోండి. సో బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈజీ అండి. సో ఒకే దాంట్లో కలుపుకున్న దాంట్లోనే మనం బిర్యానీ కూడా రెడీ చేసేస్తాము. 30 minutes తర్వాత మన బిర్యానీ అనేది రెడీ అండి. చూడండి, వావ్, స్మెల్ అయితే అదిరిపోతుంది, చాలా బాగా వచ్చింది. సో మనం బిర్యానీ దమ్ అయిపోయాక ఒక 1/2 hour పెట్టండి. 1/2 hour రెస్ట్ ఇచ్చాక మీరు తర్వాత సర్వ్ చేసుకుంటే సో ఇదైతే రైస్ ఉందో అది విరిగిపోదు. వెంటనే సర్వ్ చేసుకుంటే మనకు రైస్ అనేది ముద్దగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది. సో దీన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా తిందామండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని తినేసేయడమే. పీస్ కూడా ఎలా ఉడికిందో చూడండి, చికెన్ కూడా బాగా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసేయండి. బాయ్.